రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి అమల్లోకి తీసుకువచ్చిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం చీపురుపల్లి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కళా వెంకటరావు కళాశాల అధ్యాపకులు సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం యొక్క నాణ్యత రుచి పట్ల ఎమ్మెల్యే గారు సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. సరైన ఆహారం ఉన్నప్పుడే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇప్పటి వరకు పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ఆహారం ఇకపై కళాశాల విద్యార్థులకు సైతం అందనుందన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ప్రారంభిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ప్రధానాచార్యులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్లూ బెల్ట్